ట్రైన్లో కూర్చోబెట్టాడు. కూర్కి వెళ్తున్నాం అనమాట. నేను విశాల్ వేదాంశ్ని వాళ్ళ అమ్మమ్మ దగ్గర డ్రాప్ చేసి, సో ఫ్లైట్ తీసుకుంటే ఏంటంటే ఆల్మోస్ట్ వెళ్ళిపోయేసరికి డేలో 6-7కి వెళ్ళిపోతున్నాం. అదే ఓవర్ నైట్ ట్రైన్ అయిపోతే మార్నింగ్ 2-3 కల్లా వెళ్ళిపోతాము. డే సేవ్ అయిపోతుంది మనకని ట్రైన్లో కూర్చోబెట్టాడు. ఇలా ఉన్నా ఎంత సోది చెప్పాడంటే, ఇప్పుడు ఈ నాయిస్కి ఆ సోది చాలా క్లియర్గా వినపడదు. రేపు చెప్తా ఎంత భయపెట్టించుకుంటూ ట్రైన్ ఎక్కించాడు అనేది రేపు చెప్తా. చూడాలి. మాకు ఇది సైడ్ దీన్ని ఏమంటారు, ఇటు సైడ్ దాన్ని ఏమంటారు, ఏదో అంటారు. ఇటు సైడ్ వచ్చిందన్నమాట. పైన ఒక బర్త్, కింద ఒక బర్త్. టాటా బై బై, సీ యూ ఇన్ కూర్గ్ మేబీ. ఎట్లా వెళ్తున్నావు విశాల్? ఇక్కడ విశాల్ ట్రైన్ కదులుతుంది. ఓ గాడ్, ఒకటేనా? ఇప్పుడే మా డిన్నర్ వచ్చింది డామినోస్. ఆల్మోస్ట్ మిస్ అయిపోయింది. విశాల్ ఇట్లా ఒక చేత క్యాష్ ఇచ్చి ఒక చేత బ్యాగ్ తీసుకున్నాడు. తిని బజ్జు బజ్జు. Next day. Actually, this is actually processed honey. Processed 42 days complete overall. 43 days full fat. This type. This is bird chili. Okay. 42 after 42 days बाद में. Acha, you ferment for 42 days. Yeah, 42 days. Okay, after 42 days it will get ready. Yeah. Oh, nice. Can I taste the grapevine? Oh, we can taste this also. Yeah, all of taste is also. Grape wala. That's grape flavored. Yeah. Okay. Grape not flavor, so original grape. Acha. ग्रेप में 42 डेज में फुल बॉक्स में रखता पूरा दिन. This is which flavor? Jackfruit. Gonna? Strong. One taste. How much are they? What is the price? All the 350. 350 All is what? 350. Bird chili ಕೊಡ್ತೀಯಾ? Beet leaf ಕೊಡುವ? Beet leaf. ಇದು full bottle. Full bottle. అలా కాఫీ అండ్ వైన్ షాపింగ్ చేశాక కొనుక్కొని మేము మా ఫస్ట్ స్టేకి వచ్చాం. మేము అక్కడ ఉండేది 4 nights. ఫస్ట్ 2 nights ఒక దగ్గర, సెకండ్ 2 nights ఒక దగ్గర స్టే చేసాం. ఇది మేము ఉండే స్టే అనమాట కూర్గ్లో. ఇది ఒక కైండ్ ఆఫ్ ట్రీ హౌస్ లాగా చెప్పుకోవచ్చు. దీని పేరు ఆర్కా. దీనికి 2 floors ఉన్నాయి. ఏమున్నాయో చూద్దాం. కమ్ విశాల్ కమ్. పై ఫ్లోర్లో మా బెడ్రూమ్ ఉంది. కింద ఫ్లోర్లో చాలా ఉన్నాయి. అది కిందకి వెళ్ళాక చూపిస్తాం. అది వ్యూ. ఇక్కడ ఒక చిన్న సీటింగ్ ఏరియా ఇచ్చారు అండ్ అది వ్యూ మొత్తం. ఇది మా బెడ్రూమ్ అన్నమాట. అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా అండ్ బాత్రూమ్. ఇది టాప్ ఫ్లోర్. ఇది టాప్ ఫ్లోర్. ఇక్కడ నుంచి పక్కన స్టెప్స్ ఉన్నాయి. ఇటు లోపల నుంచి స్టెప్స్ దిగొచ్చు అండ్ అక్కడ ఆర్కా ఎంట్రన్స్ ఉంది కదా, అక్కడ నుంచి కూడా స్టెప్స్ దిగొచ్చు అనమాట.
కింద స్టెప్స్ దిగితే ఏముందంటే ఇక్కడ డైనింగ్ ఏరియా, ఉయ్యాల, అక్కడ బాన్ఫైర్, ఇప్పుడు నైట్ బాన్ఫైర్ వేస్తారు అక్కడ, అండ్ అక్కడ ఉయ్యాల. ఈ స్పేస్ కూడా మాదే. ఫస్ట్ 2 డేస్కి ఈ స్టే అనమాట ఈ ట్రీ హౌస్ దగ్గర. సెకండ్ 2 డేస్కి వేరే రెసార్ట్కి వెళ్తున్నాం. ఇప్పుడు మేము అక్కడ ట్రైన్ దిగి మధ్యలో లంచ్ చేసుకునే ప్లేస్కి చూపించారు కదా, చాలా బాగుండే. అక్కడ లంచ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇప్పుడు ఇక్కడ బ్యాంబూ ప్లేస్ ఉందన్నమాట. అంటే చాలా బ్యాంబూ ట్రీస్ ఉండి చాలా బాగుంది ఆ ప్లేస్. సో అక్కడ మా హైటీ చాయ్ అండ్ ఆనియన్ పకోడా అక్కడ అవి తినేసి ఇంటికి వచ్చి అదే రూమ్కి వచ్చి కొంచెం చాలాసేపు రిలాక్స్ అయ్యి కిందకు వచ్చి బాన్ ఫైర్ దగ్గర చాలాసేపు చిల్ అయ్యి తిని పడుకుంటాం. ఇది ఫర్ డే 1. డే 2 రేపు ఏంటనేది, రేపు వర్షాలు ఉందని క్లైమేట్లో చూపిస్తుంది. ఏమవుద్దో ఏమో తెలియదు అనమాట. సో వర్షం ఉంటే ఇక్కడే చిల్ అవుతాం, లేదు అంటే రేపు చాలా యాక్టివిటీస్. విశాల్ రివర్ రాఫ్టింగ్ చేస్తా అంటున్నాడు. సో రేపటి ప్లాన్ రేపు. ఈ రోజు వరకైతే ఇది. టడా బై బైస్. మళ్ళీ బ్యాంబూ హౌస్ దగ్గర చూద్దాం. బాయ్. సో ఇది మొత్తం బ్యాంబూస్ అనమాట. ఇటు మధ్యలో కూర్చొని వీఆర్ హ్యావింగ్ అ హై టీ. वो मस्कीटोस के लिए है? अभी नहीं, थोड़ा टाइम बाद में आए. अच्छा ठीक है. चुपे पकोड़ा एंड चाय. पानी కోసం केचप తెచ్చినారు విశాల్. హౌ లక్కీ. इधर रखेगा ना? हाँ वहाँ रखिएगा. आप थोड़ा पैर देखा तो हाँ ठीक है. नहीं वो लगा तो. ఫస్ట్ డే ఓన్లీ రిలాక్స్ అయ్యాం. ఫస్ట్ చెక్ ఇన్ చేసి లంచ్ చేసి కొద్దిసేపు పడుకొని రిలాక్స్ అయ్యాక ఈవినింగ్ ఆ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసి బ్యాంబూ ట్రీస్ దగ్గరికి వెళ్ళి హై టీ తాగేసి మంచిగా ఫొటోస్ తీసుకొని మళ్ళీ రిటర్న్ మా రూమ్కి వెళ్తుంటే ఫుల్ వర్షం పడుతుంది అనమాట. ఇంకా కొంచెం సేపు అలా డ్యాన్స్ చేసేసి రూమ్కి వెళ్ళి మళ్ళీ మంచిగా ఈవినింగ్ బాన్ ఫైర్ వేయించుకొని డిన్నర్ చేసి మంచిగా పడుకొని రిలాక్స్ అయ్యాం. నెక్స్ట్ డే నుంచి కొన్ని యాక్టివిటీస్. సో ఈవినింగ్ బాన్ ఫైర్ వేయించుకున్నాం, మంచిగా కిందకు వచ్చినాం. మా డిన్నర్ కూడా ఇక్కడ టేబుల్ మీదకి వస్తుంది. ప్రస్తుతానికి లెమన్ జ్యూస్ తాగుతున్నాం. మంచిగా కొద్దిసేపు కూర్చొని ఇక్కడే తినేసి పైకి వెళ్ళి పండుకుంటాం. రేపు వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. అండ్ విశాల్ రివర్ రాఫ్టింగ్ అని చేస్తూ అంటున్నాడు. సో విశాల్ రివర్ రాఫ్టింగ్ చేస్తాడు. రేపటి ప్లాన్ అయితే అది. ఎక్కువ యాక్టివిటీస్ పెట్టుకోదలుచుకోలేదు, చాలా రిలాక్స్ అవ్వడానికి వచ్చాం. సో సింపుల్గా వాటర్ ఫాల్ అండ్ రివర్ రాఫ్టింగ్. సరే బాయ్, గుడ్ నైట్. సెకండ్ డే మార్నింగ్ లేచి రెడీ అయ్యాం. అంటే ఇంకా ప్రాపర్గా రెడీ అవ్వాలి, జస్ట్ స్నానం చేసాం. మా బ్రేక్ఫాస్ట్ వచ్చింది. దోశ, టోస్ట్, ఆమ్లెట్, బటర్ అండ్ జామ్, సాంబార్, కోకోనట్ చట్నీ. నిన్న మాకు చాయ్ ఇచ్చారు. నేను టీ కాఫీ అస్సలు తాగను. ఎంత బాగుందంటే టీ, ఇంత బాగుంది విశాల్ టీ అంటే. విశాల్ చెప్పాడు ఆమంట మా చేతితో ఇట్లా ఆకులు పట్టుకుందంట, టీ లీవ్స్. ఆమె చెప్పిందంట అంటే ఇవి ఇప్పుడు వేసి మరగపెట్టి ఇస్తానని. కానీ నేను నా లోకంలోనే ఉంటా కదా యాజ్ యూజువల్గా. నేను రిజిస్టర్ నాకు అవ్వలే. అక్కడికి పోయినాక ఎంత బాగుందంటే. మరి ఆమె చెప్తున్నప్పుడు ఏమి విన్నావు నువ్వు? ఆమె లిటరల్గా పాలల్లో ఆ ఆకులు వేసి షుగర్ వేసి మరగబెట్టి ఇచ్చింది. అబ్బా, నేను టీ కాఫీ పాలు అస్సలు తాగని దాన్ని. సరేలే ఆ బ్యాంబూ ట్రీస్ దగ్గరికి వెళ్ళాం కదా, కొద్దిసేపు కూర్చొని ఆ ఎన్వైరన్మెంట్ ఎంజాయ్ చేద్దామని ఒక హాఫ్ కప్పు పోసుకున్నాను. మళ్ళీ ఒక ఫుల్ కప్ పోసుకొని తాగా, మస్తు ఉండే. ఇప్పుడు టీ కూడా చెప్పినాం, ఇక్కడ ఉన్న రోజులు టీ ఖచ్చితంగా తాగుదామని చెప్పి
హైలైట్ ఉండే టీ. అట్లే కొబ్బరి చట్నీ కూడా ఎంత, నేను కూడా విశాల్తో అదే అంటాను అనమాట. కొబ్బరికాయ అట్లా కోసుకొచ్చి ఇట్లా చట్నీ చేసి ఇచ్చినట్టుంది మనకి. చట్నీ కూడా బాగుంది. ఇడ్లీ దోశలు దేంట్లోకైనా చట్నీ బాగుంటుంది, ఏదైనా బాగుంటుంది. సో బయట కూర్చొని చల్లగా నిన్న రాత్రి నుంచి కిచి 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 ఆ శబ్దాల మధ్య అలా కూర్చొని ఫినిష్. వేస్ట్ అయితే నేను రాను చెప్తున్నా. నేను రాను, నిజంగా వేస్ట్ అయితే పైసలు ఒక్కటే తీసుకోవచ్చు. నేను అస్సలు రాను చెప్తున్నా. ఐఎమ్ సీరియస్, నిజంగా రాను. ప్రశాంత్ నేను రాను, పక్కా నేను రాను. పైసలు వేస్ట్ అయితే నేను చెప్తున్నా, ఒక్కటే టికెట్ తీసుకో చెప్తున్నా. 2 times ಹೋದಂ. అంత సీన్ లేదు, ఒక్కసారికి నేను రాను చెప్తున్నా. నేను నిజంగా చెప్తున్నా, నేను రాను. ಇದು ಮೊಬೈಲ್ ಪರ್ಸ್ ಇದೆಲ್ಲ ವ್ಯಾಲ್ಯೂಸ್ ಎಲ್ಲ ಇಟ್ಬಿಟ್ಟು ಬರಬೇಕು. ಮೊಬೈಲ್ ಯಾವ್ದು ಅಲೌಡ್ ಇಲ್ಲ. कहाँ रखना? यहाँ ಗಾಡಿ में रख दो, गाड़ी में. गाड़ी में बस चेंज करना पड़ेगा. चेंज पे क्या शॉर्ट पे షార్ట్స్ తెచ్చినావా నీ షార్టేగా నువ్వు? తెచ్చుకోలే. 5 minutes later. ఫార్వర్డ్ हाँ चलो फॉरवर्ड कर लो अभी. ओए उधर बैठो. ओए. क्या होता? Nothing will happen, ma'am. Hello, nothing will happen. అక్కడ పెట్టండి అలాగా. అయిందా? Next to you. No. అరే ఆగ్రా. వస్తున్నా. మ్యామ్ ఆ రోప్ ఉన్నాయి కదా, రోప్ పట్టుకోండి అంతే. రోప్ పట్టుకోండి దిగు. అలాగా అంతే అంతే అంతే. కాలు మొత్తం పై కొట్టు, కాలు కొట్టు, కాళ్ళు కొట్టు, నన్ను పట్టుకొని కొట్టు కావాలంటే. కాళ్ళు పైకను పైకే ఉన్నాయి. సరే ఇట్లా పెట్టు, కాళ్ళు చెయ్యి ఇట్లా పెట్టు, మంచిగా ఫ్లోట్గా. నన్ను పట్టుకో, ఏం కాదు. నన్ను వెళ్ళిపోతాం. దగ్గర ఉండు, నువ్వు కూడా వెనక్కిలో. అందరం ఫ్లోలోనే పోతున్నాం. అరే నీళ్ళు కొడుతూ హలో ఫుల్ యువర్ లైఫ్ జాకెట్. నేను రాను అన్న బలవంతంగా చేయి పట్టుకొని పోయి రివర్ రాఫ్టింగ్ చేయించాడు. బెస్ట్ పార్ట్ ఏంటంటే మా బోట్లో యూసుఫ్ కూడా ఉన్నాడు. కమ్ మజా ఆయా? కింద మజా ఆయా? कौन ज्यादा डरा? तू कि मैं? नहीं, तुम नहीं ज्यादा डरा. कौन शोर मचा रहा था? तू? No, you. Who shouted more? You. What's your name?
యూసుఫ్ అసలు అబ్బా నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నాడు. నా భయానికి వీడల్లరికి గాడ్ ఐ షో యూ ద వీడియోస్. ఓకే సే బాయ్ డాడా, బాయ్ బాయ్. అక్కడ మేము రివర్ రాఫ్టింగ్ చేసి రిటర్న్ వచ్చేసరికి ఇంకో కపుల్ రివర్ రాఫ్టింగ్కి వెళ్ళారంట. సో వాళ్ళ బేబీస్ని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి ఇచ్చారు. అసలు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే పాపం అప్పటికి 1 అవర్ అయిపోయిందంట. రివర్ రాఫ్టింగ్ మొత్తానికి 2 అవర్స్ పడుతుంది. ఇంకా 1 అవర్ మేనేజ్ చేయాలి ఆ అమ్మమ్మ వాళ్ళ మనవరాల్ని. నాకైతే అమ్మ వేదాంశే గుర్తొచ్చారు. నేను వర్షాలు ఏది చేద్దాం అనుకునే మన థాట్ వచ్చినా అమ్మ ఫస్ట్ ఉంటుంది, మీరిద్దరు వెళ్ళండి నేను వేదాంశని చూసుకుంటాను. ఈ ట్రిప్ కూడా అలానే అయ్యింది. సో నేను అట్లీస్ట్ ఒక 5 minutes అన్నా ఆ పాపను ఎత్తుకొని కొంచెంసేపు ఆడిస్తే ఆ అమ్మమ్మ రిలాక్స్ అవుతుందండి. కొద్దిసేపు ఆడుకొని అక్కడ ఎత్తుకొని అక్కడ మేము ఫుడ్ ఆర్డర్ చేసాము. అది వచ్చేసేపు పాపతో టైంపాస్ చేశాను. నాకైతే ఎన్ని చోట్ల యూసుఫ్ దగ్గర, ఈ చిన్న పాప దగ్గర అసలు వేదాంశ్ని మిస్ అవుతున్నందుకు ఏమో ఎక్కువ పిల్లలతోనే ఆడుకున్నా ఈ ట్రిప్ మొత్తం. సో రివర్ రాఫ్టింగ్ చేసామన్నమాట. అసలు వద్దు వద్దు అన్న లాక్కొని తీసుకెళ్ళాడు. యాక్చువల్లీ కొంచెం బాగుండే, కొంచెం భయం వేసింది. అట్ లాస్ట్ యూసుఫ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు కదా, వాటితోని చాలా టైంపాస్ అయిపోయింది అనమాట. సో అది అయిపోయాక రిటర్న్ వచ్చేసి లంచ్ చేసాము. లంచ్ చేసి ఇక్కడ ఏటీవీ రైడ్ ఉందంటే ఇక్కడికి వచ్చాం. కానీ వీళ్ళేమో వర్షం పడుతుంది, సీజన్ కాదు అని చెప్పి కుదరదు అంటున్నారు. కానీ మనోడు ఏదో మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో లెట్స్ సీ, హోప్ఫుల్లీ. అక్కడ ఎలిఫెంట్ క్యాంప్ కూడా ఉండే, అక్కడికి వెళ్దాం అనుకుంటే అది ఓపెన్ అయ్యేది 4:30 గంట. ఎంత పెద్ద క్యూ ఉందంటే ఆల్మోస్ట్ ఒక 50-60 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరినీ ఏంటంటే మనం రివర్ రాఫ్టింగ్ చేసిన రివర్లోనే ఇటు సైడ్ నుంచి అటు ఎలిఫెంట్స్ ఉన్న సైడ్కి స్పీడ్ బోట్లో తీసుకెళ్ళాలంట. ఆ 4 స్పీడ్ బోట్లు 4-5 తీసుకుపోయి మళ్ళీ రిటర్న్ వచ్చి అట్లా ఒక 50 మందిని తీసుకుపోయాక మేము సో దూరం నుంచి ఎలిఫెంట్స్కి హాయ్ హలో చెప్పేసి వచ్చాం. ఇక్కడ ఏటీవీ రైడ్ చేద్దామని. జిప్ లైన్, ఏటీవీ రైడ్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి ఏమి నేను చేయను నాయన ప్లీజ్. నా జీవితంలో నాకు నచ్చేది, నాకు వచ్చేది ఒకటే ఒక రైడో అడ్వెంచరో ఏదో అనుకుంటే అది ఏటీవీ, నాకు ఇష్టమైంది. సో అది చేస్తాను వచ్చా. హోప్ఫుల్లీ పంపిస్తే బాగుండు, ఎందుకంటే వర్షంలో ఏటీవీ రైడ్ సూపర్. సో లాస్ట్కి ఈవినింగ్ రిసార్ట్కి వచ్చేసి అక్కడ ల్యాబ్రెంత్ ఉంటే కొద్దిసేపు తిరుగుతూ వెళ్ళి అక్కడ టైంపాస్ చేసేసి మంచిగా రూమ్కి వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోయి ఆ డేని అలా ఏం చేసేసాం. సో నేను నైట్ అనుకున్నట్టు ఏటీవీ రైడ్ అనుకున్నాం, కానీ ఆ ల్యాండ్ చాలా అన్ఈవెన్ ఉండి వర్షాలు పడి వాళ్ళు ఏటీవీ రైడ్స్ అలౌ చేయట్లేదు అనమాట. అండ్ గైడ్ కూడా లేకుండే. సరే కొంచెం దూరమైనా రైడ్ చేద్దామని చెప్పి ఇలా రేస్ చేసేసరికి నేను అది బురదలో ఇరక్కపోయింది. ఎంత రైస్ చేసినా ఆ బురద మా మీద చిల్లి పడుతుంది, కానీ అది ముందుకు పోవట్లేదు అనమాట. సో ఇంక ఏటీవీ రైడ్ తీసుకొని ఇంటికి వచ్చి మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసి ఒక సినిమా చూసి పడుకున్నాం. ఈరోజు డే 3. ఈరోజు ఇక్కడ అర్కాలో అయిపోయింది అనమాట. 2 days ఇన్ ట్రీ హౌస్ అండ్ 2 days ఇన్ ప్రాపర్ రిసార్ట్. ఇప్పుడు ఈ పక్కనే 15 minutes దూరంలో క్లబ్ మహేంద్ర ఉంది. సో ఈరోజు క్లబ్ మహేంద్రకి వెళ్తున్నాం, కానీ ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకున్నాం కాబట్టి చెక్అవుట్ చేసేసి ఇంకొక 1-2 places అట్లా చూసి కొంచెం ఏమైనా షాపింగ్ చేసి లాస్ట్కి ఇంకా క్లబ్ మహేంద్రలో డ్రాప్ అయిపోదాం. రేపు టోటలీ ఇన్ ద రిసార్ట్, అయితే స్విమ్మింగ్ పూల్ లేకపోతే స్పా ఏదో ఒకటి, కానీ రిసార్ట్లోనే ఒక రోజు మొత్తం అలానే ఉందామనేసి ఫిక్స్ అయిపోయాం. సో ఈ రోజే లాస్ట్ డే అనమాట తిరగడానికి. రేపు ఫుల్ చిల్ అండ్ ఎల్లుండి బ్యాక్ టు హైదరాబాద్. మేమున్న ప్లేస్ అయితే అర్కా, ది అదర్ సైడ్. రిసార్ట్ పేరు ది అదర్ సైడ్ అనమాట. మా స్టే ఈ ట్రీ హౌస్ పేరు అర్కా. ఎంత బాగుందంటే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. ఇది యాక్చువల్లీ దీని సైట్లోనే బుక్ చేసుకోవాలి. అగోడా బుకింగ్ అట్లాంటి వాటి సైట్స్లో ఏం లేవన్నమాట. సో నేను ర్యాండమ్గా ఎతుకుతా ఉంటే కనిపించింది. అది చూసి దాని గురించి తెలుసుకొని కాల్ చేసి మాట్లాడి ఎక్స్క్యూజ్ మీ వచ్చాము. నేనైతే చాలా రికమెండ్ చేస్తాను. చాలా 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 బాగుంది అర్కా. కూర్గ్ ఎవరైనా వెళ్తుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. పర్ నైట్ 10,000 అనుకుంటా, విత్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. చూడు ఎంత మంచిగా వేసుకుని ప్యాంట్ వేసుకుంటా అయిపోయేసరికి. సో వీఆర్ ఎట్ ద వాటర్ ఫాల్స్. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే కూర్గ్లో ఏ వాటర్ ఫాల్స్లో కూడా లోపలికి ఎంట్రీ లేదన్నమాట. ఏదైనా మనం దూరం నుంచే చూడాలి. ఇది లిటరల్గా అనిపిస్తుంది మా ఇద్దరికి ప్రైవేట్ వాటర్ ఫాల్లా ఉందని.
మరి రిసార్ట్కి దగ్గరగా ఉందని వచ్చాం. ఒక్క మనిషి కూడా లేడు. అంగో ఆ ఒక్క డాగీ మాత్రం మాతో వచ్చింది. ఆ పైన ఉంది చూడు, అది మాత్రం మమ్మల్ని అసలు వదలలే లేదు. ఎంత డేంజరస్ ఉండేనంటే ఆ వే అంతా పెద్ద పెద్ద రాళ్ళు. ఓ గాడ్, అప్పుడే వర్షం పడ్డది. అదంతా దాటుకొని వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాను. అక్కడ ఒక డాగీ అని చెప్పి అది మేము స్టార్ట్ అయిన కానీ లిటరల్గా ఇట్లా వెళ్ళి ఫాల్స్ దగ్గరికి వెళ్ళి వచ్చేంత వరకు ఇక్కడి నుంచి అది కూడా స్టార్ట్ అయ్యి మాతోనే ఎక్కి మాతోనే వచ్చింది. మా అమ్మ ఉంటే ఇప్పుడు దాన్ని అమ్మవారే పంపించేది మాకు ఎస్కాట్ చేయడానికి అనేది. ఏమో నాకు కూడా అట్లే అనిపించింది. మేము అక్కడ ఫాల్స్ దగ్గర ఎంతసేపు ఉన్నా అది అక్కడే కూర్చొని వెయిట్ చేసింది. మేము దిగుతున్నా కొద్దీ అది కూడా దిక్కుంటూ వచ్చి అక్కడ ఉంది. మమ్మల్ని ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చింది. థ్యాంక్ యూ డాగీ. మా దగ్గర ఏం లేవు తినడానికి. నాచూస్ డిప్ ఉంటే డిప్ మేము ఉంచుకొని నాచూస్ వేసాం. బాయ్ బాయ్. ఆ వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత ఆర్కా నుంచి చెక్అవుట్ చేసి ఇప్పుడు 2 days ప్రాపర్ రిసార్ట్లో స్టే చేద్దాము అని చెప్పేసి క్లబ్ మహీంద్రాలో బుక్ చేసుకున్నాం. ఇది మేము మొత్తం విరాజ్పేట్ సైడ్ ఉన్నాం అనమాట. సో ఇది క్లబ్ మహీంద్రా విరాజ్పేట్. ఇది ఎంత బాగుందంటే ఈ స్టే లిటరల్గా వాళ్ళు ఫారెస్ట్లోనే ఒక రిసార్ట్ కట్టినట్టుంది. ఎంత బాగుంది, ఎంత నీట్ అండ్ క్లీన్ ఉంది, చాలా బాగుండే. నేనైతే కంపల్సరీ సజెస్ట్ చేస్తాను ఒకవేళ కూర్గ్ వెళ్తే ఇక్కడ స్టే చేయడానికి. ఆహా, సైడ్కి ఉంది, మధ్యలోకి జరిపి ఇంకో సైడ్ తీస్తున్నావా? తెలివి. तो मैं जीत गई ना? वैसे अभी टच मत कर 39 को निकालना पड़ेगा उससे। भैया को बोल टच मत कर रहे, प्लीज टच मत कर 20 को करना पड़ेगा और फिर 35 को और फिर अगली रात में टूट जाएगा। या फिर 39 को करोगे और फिर बोल भैया को 39 निकालने का। 20 को निकालना। अगर निकाल नहीं सकते, उसके नीचे वाली नहीं निकाल सकते, बाकी कुछ पे भी निकाल सकते. अब देख అట్లా వేరే కాయిన్ పట్టుకోవద్దు. ఏ కాయిన్ తీస్తావో ఆ కాయిన్ పట్టుకోవాలి, ఇంకో కాయిన్ కదిలియొద్దు అసలు. గిర్ గయా. బాయ్. కిడ్స్ వచ్చాక కపుల్ చాలా బిజీ అయిపోతారు కిడ్ తోటే. నాకేమనిపిస్తుంది అంటే కిడ్కి ఒక ఏజ్ వచ్చాక ఆ వాళ్ళ కపుల్ టైంని కూడా స్పెండ్ చేయాలని. అలా చేయడం వల్ల రిలేషన్షిప్ చాలా బెటర్ అవుతుంది అని. ఇది నా ఫీలింగ్. యూ మైట్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ అబౌట్ ఇట్. దట్స్ కంప్లీట్లీ ఓకే. దీంతో ఈ వ్లాగ్ ఎండ్ అయిపోతుంది అనమాట. క్లబ్ మహీంద్రాలో లాస్ట్ డే మొత్తం స్పెండ్ చేసాం. అసలు లైక్ ఆల్ ఇంక్లూసివ్ తీసుకున్నాం. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. అలా తినాలి, గేమ్స్ ఆడాలి. ఇదే పని. ఇవ్వశాలు నాకు స్నూకర్ నేర్పించాడు, టీటీ నేర్పించాడు, ఇంకేమాడం బ్యాడ్మింటన్ ఆడినాం, లూడో, చెస్. ఓ మై గాడ్, గేమ్స్. నాకు అనిపించింది వేదాంశ్ లెక్కనే ఉన్నాము అనిపించింది. వాడు కూడా తింటాడు, గేమ్స్ ఆడతాడు, తింటాడు. మేము కూడా అలానే ఉన్నాము అనిపించింది. సో కమింగ్ టు వేదాంశ్, మేమిద్దరం మాత్రమే ట్రిప్కి వచ్చామన్నమాట. వేదాంశ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి యాక్చువల్లీ మెంటలీ చాలా ప్రిపేర్డ్ ఉన్నాము. ఏదేమైనా కూర్గ్ టు మైసూర్ వెళ్ళిపోయి మైసూర్ ఫ్లైట్ ఎక్కేసి డైరెక్ట్ విజయవాడలో దిగేసి ఎమ్మటే వెళ్ళిపోవాలి వేదాంశ్ దగ్గరికి. కానీ సర్ప్రైజింగ్లీ వాడు అసలు ఒక్కసారి కూడా మా ఇద్దరు పేరెత్తకుండా ఎంత బాగున్నాడంటే ఫుల్ ఆడుతున్నాడు. పింకీ, సాయి, అమ్మ, నాన్న, అసలు ఐ లవ్ యూ. ఎంత బాగా చేసుకుంటారంటే మా అమ్మ మొత్తం తినిపిస్తుంది, పింకీ, సాయి ఆడిపిస్తున్నారు, మా నాన్న ఆడిపిస్తున్నాడు బయట. అసలు ఒక విషయం చెప్పాలి, నాన్న వేదాంశ్తో ఫుల్ ఆడుకుంటాడు, ఫుల్ తిప్పుతాడు. కానీ బాడీ లోషన్ రాయమన్నా, తినిపిమన్నా అట్లాంటివన్నీ నేను చేయను, ఇవన్నీ మీరు తినిపించి ఇవ్వండి అంటాడు. అట్లాంటిది మా నాన్న
వేదాంశ్కి నెయ్యి అన్నం ఇష్టం. కొంచెం నెయ్యి అన్నం తింటున్నాడు కదా అని తినిపించాడు. తర్వాత మా నాన్న ఇంకా కూర అన్నం కలుపుకురా తినిపిస్తా. ఆ రోజు అన్ఫార్చునేట్లీ చికెన్ అనమాట. పాపం చికెన్ అని ఇంకా ముట్టుకోలేదు కానీ నాన్న వాడికి తినిపిస్తున్నాడు. హెయిర్ కట్ చేయించాడు. హెయిర్ కట్ చేపించడం వేదాంశ్కి ఈజ్ లైక్ అ బిగ్ టాస్క్ అనమాట. హెయిర్ కట్ చేయించాడు, బ్రష్ చేపిస్తున్నాడు. అసలు ఎంత బాగా చూసుకుంటున్నారంటే వాడు ఆడిందే ఆట, పాడిందే పాట, లిటరలీ. అందుకే మేము ఇక్కడ ఇన్ని డేస్ సక్సెస్ఫుల్గా ఉండగలిగాం. ఇప్పుడు లాస్ట్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది, అయిపోయాక కూర్గ్ టు మైసూర్ అండ్ మైసూర్ టు హైదరాబాద్. ఎంబడే హైదరాబాద్ నుంచి వేదాంశ్ దగ్గరికి. అది సంగతి. టాడా బాయ్, సీ యూ ఫర్ దిస్ వ్లాగ్. టాడా.